సత్యభామ చాలా బాగుంది సినిమా. ఫస్ట్ డైరెక్టర్కు షీ టీమ్ గురించి ఆలోచన రావటం అనేది చాలా ఇది. నేను తెలంగాణ షీ టీమ్ పోలీస్ డిపార్ట్మెంట్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనర్ని నేను ఈరోజు చూడటం జరిగింది. చాలా బాగుంది, అది సూపర్గా అంటే సూపర్గా ఉంది. కంపల్సరీ రాములమ్మ లాగానే ఉంది. అట్లాంటి ఫిలిమ్స్ వస్తాయి మేడంకి. చాలా బాగుంది సత్యభామ సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిందే. అలా ఉండాలి ఆడపిల్లలు, అలా ఉంటేనే ఈ రోజులలో ప్రతి ఒక్క దగ్గర అందరినీ ఎదిరించగలుగుతారు. లేదు అంటే మాత్రం వేస్ట్ ఇక. కానీ సత్యభామ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిందే. సత్యభామ ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? అంటే షీ టీమ్ గురించి బాగా నచ్చింది. షీ టీమ్ అంటే లేడీస్ కి చాలా బాగుంది. మూవీ హిట్ అవుతుంది. మాకు కాజల్ చాలా బాగా యాక్టింగ్ చేశారండి. అమ్మాయినా కూడా బాగా యాక్టింగ్ చేశారు, చాలా అందంగా కనిపించారు. సినిమా మాత్రం చాలా బాగుంది. సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారు ఎండింగ్ వరకు కూడాను. కాజల్ బాగుంది, యాక్టింగ్ కూడా బాగుంది, బాగా చేసింది కూడా తను. ఫైటింగ్స్ ఎలా అనిపించినాయి? ఫైటింగ్ కూడా బాగానే చేసింది. స్టోరీ హైలైట్స్ అంటే ఏం చెప్తారా? స్టోరీ కొంచెం స్లో ఉందమ్మా. స్టోరీ కూడా సెకండ్ హాఫ్ చాలా స్లో ఉంది కొంచెం. మరి క్లైమాక్స్ బాగుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ రావచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ రావచ్చు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఏం లేవు సినిమా. డైరెక్షన్ ఎలా అనిపించింది? అంతా బాగుంది, సినిమా అంతా బాగుంది. ఒక ఉమెన్ కూడా ఇలా చేయగలుగుతుందా అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది. కాజల్ యాక్టింగ్ ఎలా చేసిందండి? అదే అండి, చాలా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఒక వైఫ్ గా ఎలా ఉండాలి అలా ఉంది. అండ్ డబల్ రోల్ లాగా, అండ్ ఒక పోలీస్ ఆఫీసర్ గా ఎలా ఉండాలో 2 టైప్ ఆఫ్ చాలా బాగుంది. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. కాజల్ యాక్టింగ్ ఎలా చేసింది? చాలా సూపర్ గా ఉంది. ఏం నచ్చిందండి మూవీలో అంతా ఇది నచ్చింది ఇది నచ్చలేదని కాదు, అన్ని బాగున్నాయి. చాలా బాగా చేసింది, సూపర్ గా చేసింది. లేడీస్ గురించి ఎలా అనిపించింది? అంటే మనకి ప్రొటెక్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే, అది మాకు ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంది. అంటే ఏమైనా మెసేజ్ ఇచ్చారా మూవీలో? ఖచ్చితంగా. అంటే ఒక అమ్మాయి బయటికి వెళ్ళినా కానీ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే చాలా బాగుంది. ఇలా ఇలా చెప్పడం అని కదా, కానీ చాలా బాగుంది. అంటే ఉమెన్ ఓరియంటెడ్ మూవీ కదా అండి, చాలా బాగుంది. చాలా బాగా తీసింది కాజల్. సో డిఫరెంట్ రోల్ కదా, ఫస్ట్ టైం ఇలా మూవీ తీసింది కదా, సేమ్ పోలీస్ లాగానే అనిపించింది. చాలా బాగుంది. పోలీస్ క్యారెక్టర్ ఎలా చేసింది? చాలా బాగా చేసింది, నిజమైన పోలీస్ లాగానే చేసింది. ఫైటింగ్ సీన్స్ కూడా అంటే హీరో లెవెల్ కి తగ్గకుండా చాలా బాగా చేసింది. ఇప్పుడు చాలా బాగా నచ్చింది. మరి కాజల్ అగర్వాల్ నుంచి ఇలాంటి ఎక్స్పెక్టేషన్ చేశారు మరి ఫైట్ సీన్స్ లా? బట్ అంటే ఆమెని గ్లామరస్ గా కూడా చూసాం, బట్ ఇది కూడా చాలా బాగా చేశారు. స్టంట్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగా చేశారు. మూవీ హిట్ అనుకుంటున్నారా మరి? బాగుంది. సో చాలా మంది బాగాలేదంటున్నారమ్మా. లేదు, నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. ఎలా మన కాజల్ మేడం చేసింది, రియల్ పోలీస్ ఎలా ఉంటారో అలా చేశారు. అది వాస్తవంగా ఏంటంటే ప్రతి అమ్మాయి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో చూడాల్సిన సినిమా ఇది. ఏదో పిచ్చి సినిమాలు కాకుండా దీనిలో చాలా సబ్జెక్ట్ ఉంది. అమ్మాయిలు ఎలా ఉండాలి, అబ్బాయిలు ఎలా ఉండాలి, ఒకరు మోసపోకుండా, తర్వాత అలానే క్రైమ్ చేయకుండా ఈ సినిమా చూస్తే గ్యారంటీగా వాడు చేయడానికి భయపడతారు. ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంటు చేశారు. రియల్ పోలీస్ ఎలా చేస్తారో అలా చేస్తారు. చాలా బాగుంది కాజల్ మేడం. గ్లామర్ అనేది గ్లామర్ లేకుండా రియల్ పోలీస్ ఆఫీసర్ లెక్క కనపడ్డారు. అందులో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే ఏది వేస్ట్ కాకుండా చాలా చక్కగా తీశారు, తెలివిగా తీశారు డైరెక్టర్ గారు. నిజంగా చాలా బాగుంది. ఇది గ్యారంటీగా గ్రాండ్ సక్సెస్ అవుతుంది సినిమా. ఎందుకంటే ఇంతవరకు ఎవరు ప్రత్యేకంగా షీ టీమ్ గురించి మటుకు ఎవరు తీయలేదు. ఇది షీ టీమ్ గురించి తీశారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న క్రైమ్ను అరికట్టడానికి ఈ సినిమా చాలా ఉపయోగపడుతుంది. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పేరెంట్స్కి కానీ చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ సినిమా తీయడం జరిగింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి సినిమా. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చాలా బాగా చూపించారు. షీ టీమ్స్ గురించి ఇంకా బాగా చెప్పారు. కొత్తగా ఇంతకు ముందు తెలిసినప్పటికీ ఇప్పుడు మరొకసారి తెరపైకి తీసుకొచ్చినట్టుగా చూపించారు. సస్పెన్స్ చాలా బాగుంది. కాజల్ గారి యాక్షన్ కూడా చాలా బాగుందండి. సినిమా సత్యభామ ఎలా ఉంది? చాలా బాగుంది మూవీ. ఏం నచ్చిందండి మూవీలో మరి? ఎమోషనల్ కాజల్ క్యారెక్టర్ ఎలా చేసింది? చాలా బాగుంది. మేడం ఎప్పుడు క్యూట్ గా హాట్ గా చూసాం, కానీ యాక్షన్ పరంగా కూడా చాలా బాగా చేశారు.
హీరో లేని లోటు ఏమన్నా కనిపించిందా? అస్సలు ఏం లేదు. ఒక్కొక్కరు మాట్లాడే ఫస్ట్ హైలైట్స్ ఏమనిపించాయి మరి మూవీలో? మేడం హైలైట్స్ ఏమనిపించాయి మీకు మూవీలో? నాకు కాజల్ గారి యాక్టింగ్ బాగా నచ్చింది. యాక్షన్ ఫైటింగ్స్ అవన్నీ ఎలా అనిపించినాయి మరి? చాలా బాగుంది. ఓకే, మీకు ఎలా అనిపించిందమ్మా? దగ్గర రండి. అండ్ హసీనా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ అందరూ హీరోయిన్ గురించి మాట్లాడతారు కానీ కొంతసేపు వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్స్ మాట్లాడరు. అండ్ తమ్ముడు క్యారెక్టర్, హసీనా క్యారెక్టర్ అయితే లిటరల్లీ తనతో పాటు ఇన్వాల్వ్ అయ్యాం. తనకి అలా అయినప్పుడు మేము ఫీల్ అయ్యాం. యాక్చువల్లీ కొంతమంది ఏడ్చారు కూడా. మీరు ఏడ్చారా? ఎస్, అందుకనే చెప్తున్నా, ఇంత ఎమోషనల్గా చెప్తున్నా. అంటే మూవీ కంటెంట్ ఏంటి అసలు? యాక్చువల్లీ గర్ల్స్ సేఫ్టీ కోసం మెయిన్గా. అండ్ షీజ్ యాప్ కూడా ఒకటి ఉంది, షీజ్ సేఫ్. సో అది ఇన్ జనరల్ అందరికి యూజ్ అయితే విల్ బి వెరీ హ్యాపీ. మీరు కాజల్ అగర్వాల్ గారు ఎలా చేశారనుకుంటున్నారు మరి ఫైట్స్ అవన్నీ? యాక్చువల్లీ చాలా బాగుంది. ఇప్పుడు అంటే ఇన్ని ఫిలిమ్స్లోని ఇంత ఫైట్ చూడలేదు కదా, సో కొత్తగా అనిపించింది. ఓకే, సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ప్రెగ్నెంట్తో ఉన్నా సరే మళ్ళీ సేమ్ పొజిషన్ యాక్టింగ్ వచ్చేసరికి తను మళ్ళీ రియాక్ట్ అయ్యించుడు చాలా బాగుంది. మూవీ అయితే చాలా నచ్చింది. సూపర్, ఫ్యామిలీస్ అందరూ వెళ్ళొచ్చు, అంటే చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా. చాలా అంటే ఇంకా చెప్పక అంత బాగుంది. వెళ్ళొచ్చు, అందరూ వెళ్ళొచ్చు. కానీ గర్ల్స్ ఎక్కువ ఉన్నారు ఈరోజు మాత్రం. చాలా ఫ్రీగా ఇచ్చారని వెళ్ళారంట కదా? లేదు, టికెట్ చేసుకునే వెళ్ళాం. ఫ్యామిలీస్ చూడొచ్చా, యూత్ కూడా చూడొచ్చా? అందరు చూడొచ్చు. మెయిన్ యూత్, ఆడపిల్లలు చూసే మూవీ అండి. ప్రతి ఒక్క, నాకు పాప ఉంది, ప్రతి ఒక్క ఆడపిల్ల చూడాల్సిన మూవీ ఇది. చూడాలి, తప్పకుండా చూడాలి. మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది మూవీ అయితే. మేడం మరి చూడొచ్చండి, తప్పకుండా చూడొచ్చు. నాకు నచ్చింది, నాకు కూడా ఏం నచ్చింది మూవీలో? అదే లేడీస్ ని ప్రొటెక్ట్ చేసేది చాలా బాగుంది. అది సి టీమ్స్ ఇలా నిజంగా రియల్ లైఫ్ లో అలా ఉంటే చాలా బాగుండేది. మరి కాజల్ గారు ఎలా చేశారనుకుంటున్నారు? చాలా సూపర్ గా చేశారు. బాగుంది, చాలా బాగుంది. మేము ఫ్యామిలీతో వచ్చాం. రియల్ పోలీస్ లెక్క ఉండే మరి? రియల్ లాగా అనిపించలేదు, రియల్ వల్ల అలాగే ఎలా ఉన్నారు. కానీ ఓకే, బెటర్ కొంచెం. ఫైటింగ్స్ ఎలా అనిపించాయండి మరి? బాగున్నాయి చాలా. కాజల్ కి సూట్ అయిందా? హీరోయిన్ కదా మరి. సూట్ అయింది, చాలా చాలా బాగా చేస్తారు. హీరో లేడన్న లోటు ఏమన్నా ఏం కనిపించిందా? లేదు, అసలు అనిపించలేదు. అసలు సాంగ్స్ లేకుండా కూడా చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది మరి? సూపర్ బాగుంది. మూవీ హిట్ అనుకుంటున్నారా? మేమైతే హిట్టే, కంపల్సరీ హిట్. ఎందుకంటే అమ్మాయిల కోసం తీసినందుకు హిట్ అవుతుంది. హిట్ అవుతుంది, కంపల్సరీ అవుతుంది. సూపర్, కిరాక్, ఎక్సలెంట్, సూపర్, మస్తు ఉంది, అదిరిపోయింది. మీకు ఏం నచ్చింది సినిమాలో? కామెడీ మంచిగా సూపర్, సినిమాలో నాకు నచ్చింది అన్న. కామెడీ నచ్చిందా? కాజల్ యాక్టింగ్ ఎలా చేసింది? మస్తు కిరాక్. సినిమాలో అంటే సినిమాలో బాగాలేదంటున్నారు. అలా బాగాలేదేమో కానీ నాకైతే మంచిగా అనిపించింది. ఏం నచ్చింది మీకు సినిమాలో? సినిమా జరా కామెడీ ఉంది, జరా కాజల్ సూపర్ యాక్టింగ్ చేసింది. డైరెక్షన్ ఒక గర్ల్ అట్లా ఉండడం ఈ సొసైటీలో చాలా బాగుంది. కాజల్ క్యారెక్టర్ ఎలా చేసింది? చాలా బాగుంది. మీకు ఫైటింగ్స్ ఎలా అనిపించాయండి? చాలా నచ్చింది ఫైటింగ్ మాత్రం. ఏమన్నా మెసేజ్ ఇచ్చారా మూవీలో? ఇచ్చారు కదా. మీకు షీ టీమ్స్ గురించి ఎలా అనిపించింది? అది చాలా బాగుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అది అందరూ యూజ్ చేయాలి. మరి మీకు ఏమన్నా ధైర్యం వచ్చిందా మూవీ చూసిన తర్వాత? అఫ్ కోర్స్ వస్తుంది అందరికి. మూవీ కాజల్ గారు ఎలా చేశారనుకుంటున్నారు మీరు? చాలా బాగా చేసిరు యాక్టింగ్. ఫస్ట్ హాఫ్ అంటే స్పీడ్ ఉంది, సెకండ్ హాఫ్ లాగ్ ఉంది అంటున్నారు. అట్లా ఏం లేదు, చాలా బాగుంది. మరి ఇంటర్వెల్ సీన్స్ ఎలా అనిపించాయి మరి? ఒక సస్పెన్స్ లాగా సస్పెన్స్ లా అనిపించింది. సో ఇంకేం సినిమాలో ఇంకేం నచ్చింది మీకు? ఫైటింగ్ అయితే చాలా బాగుంది. అంటే ఈ కాజల్ అగర్వాల్ గారు గతంలో సినిమాలు అంటే హీరోలతో పక్కన చేసేది కదా, సో ఇప్పుడు హీరో లేకుండా చేసింది. మరి నిజంగానే షూట్ అయింది అనుకుంటున్నారా? చాలా బాగా చేసిరు ఇట్లా కూడా. మూవీ ఓవరాల్ గా హిట్ అనుకుంటున్నారా మరి? పక్కా. మరి రేటింగ్ ఎంత ఇస్తారు మీరు సినిమా? 5 కి రేటింగ్ ఎంత ఇస్తారు? 5. కాజల్ యాక్టింగ్ Kajal was awesome as usual, as always. మూవీ హిట్ అనుకుంటున్నారా మరి? Sorry? మూవీ హిట్ అనుకుంటున్నారా? I'm sure it is a hit. 4.5 out of 5. బాగుందండి. ఏం నచ్చింది మీకు సినిమాలో? ఓకే, చెప్పండి. పర్వాలేదు, చెప్పండి. బాగుంది సినిమా, బాగుంది. కాజల్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది బాగుంది. మూవీ హిట్టేనా మరి? హిట్ అవ్వచ్చని అనుకుంటున్నాను. హిట్ అవ్వచ్చని అనుకుంటున్నారా? మీకు ఏం నచ్చింది ఎక్కువ హిట్ మూవీలో? అది యాక్టింగ్ బాగుంది. కాజల్ యాక్టింగ్ బాగుందా? చాలా నచ్చింది. మీకు ఏం నచ్చిందండి మూవీలో? అంటే ఆమె యాక్టింగ్ నచ్చింది అండ్ చాలా బాగా చేశారు. ఆ ఫైట్ సీన్స్ అన్ని చాలా బాగా నచ్చాయి. ఇంకేం నచ్చింది మీకు సినిమాలో? ఓవరాల్ గా అంతా బాగా నచ్చింది. ఫైటింగ్ ఎలా చేసింది మరి? చాలా బాగున్నాయి మేడం, ఆమె చేసిన స్టంట్స్ చాలా బాగున్నాయి. పోలీస్ స్టేషన్ లో
సీన్స్ ఎలా అనిపించినాయి పోలీస్ స్టేషన్ లో? అన్నీ బాగున్నాయి డైరెక్షన్ ఎలా అనిపించింది మరి? అంటే నాకు అంత సెకండ్ హాఫ్ బ్లాక్ ఉంది అంటున్నారు. అంత ఏం అనిపించలేదు, కాకపోతే సస్పెన్స్ అంతా. ఓకే, మూవీ అది ఉంటేనే కదా. కాన్సెప్ట్ ఏంది? మూవీ కాన్సెప్ట్ లేడీస్, ఫస్ట్ లేడీస్ని ఎలా మనం మోటివేషన్ చేయాలి అనేది దీంట్లో బాగుంది. సో అందరు నేర్చుకోవాల్సింది, అంటే టీం చూడాల్సింది. గురించి చెప్పారంట మెసేజ్. షీ టీమ్ అంటే ఎంత ఎలర్ట్ ఉండాలి అనేది మెసేజ్ ఇందులో. ఓకే, ఫైటింగ్ ఫైటింగ్ లేకుండా ధైర్యం అమ్మది. కాజల్ ఎలా చేసింది? మెసేజ్ ఎలా అనిపించింది మూవీలో? మంచిగా అనిపించింది. గర్ల్స్ అందరికి చూడాల్సిన మెసేజ్ ఇది. గర్ల్స్ ఇట్లనే ధైర్యంగా సత్యభామలాగా ఉండాలి. మీరు కూడా నేర్చుకున్నారా మరి ధైర్యంగా ఉండడం? నేర్చుకున్నా ధైర్యంగానే ఉంటాను. అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ బ్లాక్ ఉంటుంది అంటున్నారు కదా, సో ఎలా అనిపించింది మీకు? ఓకేనా? ఏం లేదు, చాలా బాగుంది సెకండ్ హాఫ్. మరి కాజల్ గారు ఇప్పుడు హీరోయిన్ గా చేశారు కదా, ఇప్పుడు అంటే ఇండివిజువల్ క్యారెక్టర్ చేశారు, సో తను సూట్ అయింది అనుకుంటున్నారా? విజయశాంతి విజయశాంతి అనిపించింది. మీకు విజయశాంతి కనిపించింది? విజయశాంతి అనిపించింది. రావడం ఉందా?